ప్రియమైన ఆత్మీయులారా నమస్కారం. ఇక్కడ మీరు చూస్తుంది గౌతమ బుద్ధుడు, తర్వాత ధర్మచక్రం ఉంది అక్కడ. సో ఈ విశ్వంలో ఈ సృష్టి యొక్క రచనలో, అదేవిధంగా విశ్వం యొక్క ఆవిర్భావ క్రమంలో ప్రతిదీ కూడా సర్క్యులర్ మోషన్లో జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వీల్ లాగా తిరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని ఇప్పుడు దుఃఖ చక్రమైన, లోక చక్రమైన, తర్వాత సంసార చక్రమైన, ఈ ప్రపంచ చక్రమైన, తర్వాత జనన మరణ చక్రమైన, ఇవన్నీ కూడా ఒక సర్క్యులేషన్లో తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ సర్కిల్కి మనకి రైట్, లెఫ్ట్, తర్వాత అప్పర్, లోయర్ ఇవి ఉంటాయి. బట్ ఏది ఎక్కడ తిరిగినా ఒక సెంటర్ పాయింట్లో వచ్చి ఆగిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బండి చక్రం ఉంది మనకి. ఈ బండి చక్రం అనేది దానికి పెద్ద చక్రం ఉంటుంది, మధ్యలో ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసు ఆధారంగా చేసుకొని మొత్తం ఆ చక్రం అంతా రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ధర్మచక్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ ధర్మచక్రం ఏంటి అంటే దీనికి 24 స్పోక్స్ ఉంటాయి. ఈ 24 స్పోక్స్ ఏంటి అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో 24 క్వాలిటీస్తో మనం జీవించాలి అని చెప్తారు. 24 స్పోక్స్ ఉంటాయి దీనికి. అయితే ఈ ధర్మచక్రం యొక్క విశిష్టత ఏంటి అంటే ఎప్పుడైతే బుద్ధుడు తను జ్ఞానోదయాన్ని అందుకున్నాక తను గురు శిష్య పరంపరలో భాగంగా ధర్మాన్ని బోధిస్తూ, అంటే సారనాథ్లో మొట్టమొదట తన పంచవర్గీయ భిక్షువులతో ఆయన మొట్టమొదట ధర్మచక్ర ప్రవర్తన చేశాడు. జనరల్గా మనము చూస్తూ ఉంటాం ఏంటంటే ఎక్కడైతే మనకి అధర్మం ఎక్కువైపోతుందో ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగానికి, ప్రతి తరానికి ఒక బుద్ధ పురుషుడు వచ్చి మళ్ళీ ఆ ధర్మ సంస్థాపన చేస్తాడు అని చెప్పి మనము చాలా రకాలుగా విన్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే ప్రతి 2500 సంవత్సరాలకు ఒకసారి ఒక బుద్ధ పురుషుడు వచ్చి ప్రపంచాన్ని అధర్మం నుంచి, అసత్యం నుంచి, తర్వాత హింస నుంచి కాపాడుతూ మళ్ళీ ధర్మాన్ని సంస్థాపన చేయడానికి ఒక యుగ పురుషుడిలాగా బుద్ధుడు ఆవిర్భవించడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ధర్మచక్ర ప్రవర్తన అంటే ఒక వ్యక్తి భూమి మీద పుట్టి ధర్మాన్ని స్థాపించాక అది 2500 సంవత్సరాల వరకు ఆ ప్రభావం ఉంటుంది. అంటే ఎంతోమంది ఆ ధర్మచక్రంలో భాగంగా దాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న క్రమంలో అది ఇప్పటిదాకా పనిచేసింది. మళ్ళీ బుద్ధుడి తర్వాత ఎంతోమంది జ్ఞానులు వచ్చారు. ఎంతోమంది జ్ఞానుల ద్వారా మళ్ళీ అది రొటేట్ చేయడం అనేది జరిగింది. ఈ ఆధునిక సమాజంలో కూడా అది ఇవాళకి కూడా ఈ స్పిరిచువల్ మాస్టర్స్, గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా దాన్ని మళ్ళీ రొటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ జీవితంలో ధర్మాన్ని, సత్యాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో 24 క్వాలిటీస్తో మనిషి జీవిస్తాడు. ఇప్పుడు దీన్ని అశోక ధర్మచక్రం అంటారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబ్లం కూడా ఉంది ఇది. సో ఈ ధర్మచక్రానికి 24 క్వాలిటీస్ అంటే ఏంటి? సత్యము, ధర్మము, వీర్యము, తర్వాత నీతి, నిజాయితీ, పరోపకారము, ఇలా దాదాపు 24 క్వాలిటీస్ ఉంటాయి. ఒక్కొక్క గీతకు ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. మనిషి జీవితంలో ఎప్పుడైతే 24 క్వాలిటీస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు తను ధర్మనిష్ఠుడై జీవిస్తాడు, ధర్మాత్ముడిగా జీవిస్తాడు, మహాత్ముడిగా జీవిస్తాడు, ఒక భగవాన్ లాగా జీవిస్తాడు. సో ఈ క్వాలిటీస్ని మనము డెవలప్ చేసుకోవడానికి ఈ ధర్మచక్రం అనేది ప్రతీక. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ధర్మచక్ర ప్రవర్తన అనేది, అంటే ధర్మచక్ర ప్రవర్తన ధమ్మా వీల్ని రొటేట్ చేయడం. అంటే ఇప్పుడు యూనివర్సల్ లా ప్రకారం ఏంటి అంటే ప్రతిదీ కూడా రిలేటివిటీ థియరీ కానీ, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ కానీ, రకరకాల థియరీస్ మనం తీసుకుంటుంటే కూడా ఇక్కడ రకరకాలుగా మనము దీన్ని అందుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి స్థితిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యము, ధర్మము, జ్ఞానము, శీలము, తర్వాత సత్ప్రవర్తన, పరోపకారము, తర్వాత మనకి దానము, ధర్మము, తర్వాత మనకి నిష్క్రమణము, ఇలా రకరకాల క్వాలిటీస్ ఒక సాధకుడు పెంచుకుంటూ వెళ్ళినప్పుడు తను ఒక జ్ఞానిలాగా మారినప్పుడు ఈ ధర్మచక్రాన్ని మళ్ళీ తను రొటేట్ చేస్తాడు. దీన్ని ఏమంటారంటే ధర్మచక్ర ప్రవర్తన అంటారు. అంటే ప్రవర్తన అంటే ధమ్మా వీల్ని రొటేట్ చేయడం. సో కాబట్టి ఈ ధర్మచక్రం అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్ లాగా, తర్వాత మన జాతీయ జెండాలో కూడా ఉంటుంది. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి వాళ్ళు ధర్మబద్ధంగా జీవించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.